శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ కెవి లక్ష్మణరావు గారు రాసిన 2 ఉత్తరాలు అనే కథను విందాం. ఎప్పుడూ ఎక్కడ చూసినా అత్తాకోడళ్ళు దుర్భాషలాడుకోవడం మాత్రమే వినుంటారు. కానీ ప్రపంచంలో పూర్తిగా నెగటివిటీ లేదు. క్యాంపుకని వేరే ఊరు వెళ్ళిన ఒక మగవాడికి భార్య నుంచి, తల్లి నుంచి ఒకే రోజు 2 ఉత్తరాలొస్తే ఎలా ఉంటుందో ఈ కథలో మీరు వినండి. ఇక కథలోకి వెళ్దాం. ప్రియమైన శ్రీవారికి, మీ జీవిత భాగస్వామి జీవితరాయునది. వాట్సప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ కాలంలో కూడా ఉత్తరం ఏంటి అని ఆశ్చర్యపోకండి. ఉత్తరాలు రాసుకోవడం పాతదే కావచ్చు, కానీ అంశాలు మాత్రం ప్రస్తుతానివే. వచ్చిన మెసేజీ పదే పదే గ్రూపుల్లో చూస్తూ చూడలేక డిలీట్ చేసేస్తున్న ఈ రోజుల్లో ఉత్తరం అయితే డిలీట్ చేయరని అనిపించి రాస్తున్నాను. అక్కడ మీరు క్షేమం అని తలుస్తాను. ఇక్కడ నేను క్షేమం అని చెప్పలేదని మళ్ళీ ఆశ్చర్యపోతున్నారా? ఈ ఉత్తరం పూర్తిగా చదవండి. దానికి కారణం మీకే అర్థమవుతుంది. మీరు ఊహించింది నిజమేనండి. అత్తయ్యని ఉద్దేశిస్తూ ఈ ఉత్తరం రాస్తున్నాను. అత్తయ్య, అదే మీ అమ్మగారు. ఆవిడ గురించి రాశానని బాధపడకండి. పెళ్ళయ్యాక కష్టమైనా సుఖమైనా భార్య పంచుకునేది భర్తతోనే కదండీ. అందుకే తెల్లారి లేచి లేవగానే నా చేత్తో అత్తయ్యకి కాఫీ ఇవ్వాలి అనుకుంటాను. కానీ నాకంటే ముందుగానే అత్తయ్య లేచేసి నా కంటి ముందే కాఫీ తాగమని కప్పుని సిద్ధంగా ఉంచుతుంది. అత్తయ్య, నీకెందుకు శ్రమ అంటాను నేను. నవ్వుతుందే తప్ప కాఫీ నాతో పెట్టనివ్వదు. దేవుడి పూజ కోసం పెరట్లో మొక్కలకి పూసిన పువ్వులు కోసేందుకు పూల సజ్జ తీసుకోబోతే విచిత్రంగా దాని నిండా పూలు పూజకి సిద్ధంగా ఉంటాయి. పోనీ పూజ సామాగ్రి పీతాంబరం పౌడర్తో శుభ్రం చెయ్యాలని చూస్తే పాత్రలు అప్పటికే తళతళలాడుతూ సిద్ధంగా ఉంటాయి. సరే, పూజ అయ్యిందనిపించి వంటగదికి వెళ్దును కదా. పాపం ఇడ్లీలు అత్తయ్యగారు వేస్తున్నారు కదా అని కొబ్బరి పచ్చడి చెయ్యబోతాను నేను. చట్నీ నవనవలాడుతూ సిద్ధంగా ఉంటుంది. పోనీలే, ఆ సంగతలా ఉంచండి. అన్నం అత్తయ్య వండుతోంది కదా అని కూర చేద్దామని చూస్తే అప్పటికే కూర గుమగుమలు నా నాసికని తాకుతాయి. అలా ఏ పనిలోనూ అత్తయ్య నాకు వాటా పెట్టదంటే నమ్మండి, ఒక్క భోజనం చేయడంలో తప్ప. నా పుట్టింట్లో మా అమ్మ అలా ఉండేది కాదు. ఆడపిల్లగా పుట్టిన తర్వాత అన్ని పనులు చెయ్యగలగాలి తల్లి అంటూ పనులు చేయించేది. వనితకి వంట రాకపోతే ఆ వంట కూడా సిగ్గుపడుతుందంటూ ఉండేది. కనుక కాఫీ కలపడం దగ్గర నుంచి కందాబచ్చలి కూర చేయడం వరకు నాకన్నీ వచ్చు. మీకో విషయం తెలుసా? అమ్మ అరుగెక్కినప్పుడు వంటింటి పెత్తనం అంతా నాదే. కమల, అమ్మాయి జీవిత వంట నీకన్నా బాగా చేస్తోంది అని నాన్న అన్నప్పుడు అమ్మ ఉడుక్కునేది. అప్పుడు నాకెంత గర్వంగా ఉండేదో. మొదట్లో చెయ్యి కాల్చుకున్నప్పటికీ వంట చేయడంలో చెయ్యి తిరిగిన దాన్ని అన్న సర్టిఫికెట్టు అమ్మే నాకిచ్చేసింది. కానీ ఏం లాభం అండి? ఇక్కడ నా చెయ్యి అత్తయ్య చేసిన వంట తినడానికే కానీ వంట చేయడానికి పనికి రాకుండా పోతోంది. ఏమండి, మీకు ఒక నిజం చెప్పనా? అత్తగారింటికొచ్చిన కొత్త కోడలు కొన్నాళ్లకి బరువు తగ్గుతుంది. అత్తగారింట్లో పనెక్కువగా ఉంటుంది కనుక. కానీ అదేం చిత్రమో, నేను బరువు పెరిగాను. ఎలా అంటారా? నేనెప్పుడూ కూర్చునే కొత్త స్టూలు మొన్న అలా కూర్చున్నానో లేదో టపీమని విరిగిపోయింది. కానీ నాకు దెబ్బలేవీ తగల్లేదండి. అత్తయ్య ఆ మాత్రం దానికే విలవిల్లాడిపోయింది. దెబ్బలేం తగల్లేదత్తయ్య అంటున్నా వినకుండా ఆర్ఎంపీ వైద్యుణ్ణి పిలిపించి హడావిడి చేసేసరికి ఇరుగు పొరుగు వారికి విషయం తెలిసింది. పరామర్శకి వచ్చేవాళ్ళు, అదే మన పక్కింటి పంకజాక్షి గారు, ఎదురింటి వసుంధర గారు ఒట్టి చేతులతో రాకుండా పళ్ళు ఇచ్చి పలకరించెళ్లారు. వద్దంటున్నా వినకుండా ఆ పళ్ళన్నీ అత్తయ్య నాతో బలవంతంగా తినిపించేసిందంటే నమ్మండి. ఐసీయూలో పేషెంట్కి చేసినట్లుగా సపర్యలు చేసింది. ఇంతకు ముందు పని లేకుండా తింటుండగా ఇప్పుడు మంచం దిగకుండా తిన్నాను. ఫలితం మరింత లావెక్కాను. నాకెలా తెలిసిందంటారా? ఈసారి బరువుకి మంచం కోడు విరిగింది. ఎంత భయమేసిందోనండి. మంచం విరిగినందుకు కాదు, అత్తయ్యకి తెలిస్తే నన్ను ఇంకెలా చూస్తుందో, ఇంకెంత లావైపోతానేమో అన్న బెంగతో. దురదృష్టంలో అదృష్టం
అత్తయ్యకి ఈ విషయం తెలియలేదు సుమండి. చడీ చప్పుడు కాకుండా ఆ విరిగిన కోడుకి సపోర్టుగా మరో కోడు పెట్టేశాను. అత్తయ్య ఆ మంచం మీద పడుకోదు కనుక గమనించలేదు. ఏమండి, మొన్న స్టూలు విరిగింది, నిన్నేమో మంచం విరిగింది, రేపు ఇంకేం విరగనుందో. శ్రావణమాసం కురిసిన వర్షాలకి గోదావరి నీటిమట్టం పెరిగినట్టుగా నా బరువు రోజురోజుకీ పెరిగిపోతే నా పరువేం కానండి. కొన్నాళ్లకి నేను పని పూర్తిగా మర్చిపోతానేమో. ఇప్పటికే సగం మర్చిపోయానులేండి అని భయం వేస్తోంది కూడాను. పెళ్లికి ముందు మిమ్మల్ని బావా అని పిలిచే నేను ఇప్పుడు ఏమండి అని సంబోధిస్తున్నాను. కారణం, నేను మరదలి స్థానం నుంచి భార్య స్థానంలోకి మారాను కాబట్టి. పెళ్లికి ముందు మేనత్తే కాదనను, కానీ ఇప్పుడు నేను మేనకోడలి నుంచి కోడలి స్థానంలో ఉన్నాను. మేనత్త నుంచి అత్తలా నాపై కొంత కాఠిన్యం ప్రదర్శిస్తే బావుంటుందని నా ఉద్దేశం. అంటే నాతో అన్ని పనులు చేయించమని నా ఆవేదన. ఇది మీకు అర్థమై ఉంటుందిలేండి, చదువుకున్నవారు, మీకు అర్థమవుతుంది. ఇలాగే జరుగుతుంటే నేను అత్తగారాబంలో అమ్మని మర్చిపోగలను, మా నాయనమ్మంత లావు అయిపోగలను. అర్ధాంగిని అర్థం చేసుకొని మీ అమ్మతో చెబుతారు కదూ. ఇట్లు ప్రేమతో మీ జీవిత భాగస్వామి. అర్ధాంగి రాసిన ఉత్తరాన్ని చంద్రం ఆశాంతం చదివాడు. తనకు వచ్చిన మరో ఉత్తరాన్ని కూడా చేతిలోకి తీసుకున్నాడు. ఆ ఉత్తరం అమ్మ రాసింది. ప్రియమైన చంద్రానికి అమ్మ దీవించి రాయునది. ఇక్కడ నేను క్షేమం, అక్కడ నీవు క్షేమం అని తలుస్తాను. నాకు కూతురులేని లోటు నా మేనకోడలు, అదే ఇప్పటి కోడలు జీవిత తీరుస్తోంది. బాబూ, నీకు ఓ విషయం చెప్పనా? జీవితను చూస్తే మా అమ్మ గుర్తొస్తోందిరా. అచ్చు అమ్మలా అనిపిస్తుంది. నా చిన్నప్పుడు అమ్మ నన్ను చాలా ముద్దుగా చూసుకుంది. అడిగింది లేదనకుండా, కోరింది కాదనకుండా ఎంతో గారాబంగా చూసుకుంది. నే చెప్పకుండానే నా మొహంలోని భావాలు చదివేసేది. ఇప్పుడు అమ్మ లేదు, కానీ జీవిత రూపంలో అమ్మ రుణం తీర్చుకునే తరుణం ఇప్పుడొచ్చింది అనిపించింది. అందుకే మా అమ్మ నన్ను పెంచినట్లుగానే జీవితని చూసుకుంటున్నాను. కానీ వారం రోజులుగా జీవిత నిస్సారంగా ఏదో కోల్పోయినట్లు ఉంటోందిరా. అమ్మలా మా అమ్మగా చూసుకుంటున్నాను. ఎంతైనా అత్తని కదా, అడిగితే చెప్పదేమో అనన్న మీమాంసతో అడగలేకపోతున్నాను. 6 నెలలు ట్రైనింగ్ అని దూర ప్రాంతానికి వెళ్ళావు. నువ్వు దగ్గర లేవన్న దిగులుందేమో. భర్తవి కదా, తన బాధ తెలుసుకొని తీరుస్తావని ఆశిస్తాను. జీవిత బాధపడితే చూడలేను చంద్ర. అమ్మ బాధపడితే ఏ కూతురు మాత్రం తట్టుకోగలదు చెప్పు. పాతకాలపు మనిషిని కదా, నువ్వు ఫోన్ ఇచ్చినా ఉపయోగించుకోవడం రాక ఉత్తరం రాస్తున్నాను. అయినా నాకు ఉత్తరం రాయడమే ఇష్టం. అమ్మను అర్థం చేసుకొని మా ఇద్దరి మధ్య ఏర్పడిన విభజన పొరను మంచు పొరలా కరిగించేస్తావు అన్న ఆశతో ఇట్లు మీ అమ్మ. చంద్రం అమ్మ రాసిన ఉత్తరం కూడా చదివి తనలో తాను నవ్వుకున్నాడు. పెళ్ళయ్యాక పట్టుమని 10 నెలలు కూడా కాకుండానే అత్తమామలతో కలిసుండలేనంటూ భర్తతో బలవంతంగా వేరే కాపురం పెట్టించేస్తున్న ఈ రోజుల్లో అమ్మలాంటి అత్తగారు, జీవితలాంటి కోడలు ఎక్కడైనా ఉంటారా అనుకున్నాడు చంద్రం. 2 ఉత్తరాలు మళ్ళీ చదివాడు. ఒకరి జాబు మరొకరికి జవాబు అంటే పరిష్కారం అవుతుంది అనుకున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా 2 కవర్లు తీసుకున్నాడు. అమ్మ రాసిన ఉత్తరాన్ని భార్యకు, భార్య రాసిన ఉత్తరాన్ని అమ్మకు పోస్టు చేశాడు. సమాప్తం. ఇదండి కథ. ఒకసారి ఆలోచించండి. ప్రతి అత్త గయ్యాళిదేనని, ప్రతి కోడలు నెరజాణలాంటిదే అని మూసపోసినట్టుగా ఆలోచించకండి. మంచి అత్తలు, మంచి కోడళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. చెడ్డవాళ్ల గురించి చెప్పుకున్నంత తొందరగా మంచివాళ్ల గురించి మనం చెప్పుకోవడానికి ఇష్టపడం. అంతే. ప్రతిదీ పట్టించుకోకుండా పట్టు విడుపు ఉంటే ఏ కుటుంబమైనా సంతోషాల లోగిలే అవుతుంది. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.